వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. ఏపీలో మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో గత ఎన్నికల్లో ఘోర ఓటమి అయిన చవి చూసిన టీడీపీ ఈసారి ఎలాగైనా విజయం సాధించి జగన్ను గద్దెదించాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఈసారి ఒంటరిగా కాకుండా జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగుతుంది. ఇప్పటికే చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న హడావిడి చంద్రబాబుకు తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. తాజాగా పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ కార్యకర్తలకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మధ్య జరిగిన గొడవ, కర్రలతో దాడి ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇదంతా రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపుతుందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా టీడీపీతో పాటు చంద్రబాబు, బాలకృష్ణలతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంబంధం లేనట్టుగా ఉంటున్నారు. కేవలం సినిమాలపై మాత్రమే ఫోకస్ పెడుతున్నారు తప్ప రాజకీయాల వైపు చూడటం లేదని వివరించారు. అంతెందుకు, చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తెలుగు ప్రజలంతా చంద్రబాబుకు సంఘీభావం తెలుపు ఆందోళన చేస్తూ రోడ్డు ఎక్కారు. అలాగే సినీ ప్రముఖులు, రాజకీయ ఇతర పార్టీ నేతలు సైతం చంద్రబాబుకు సపోర్టుగా నిలిచారు. కానీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు మాత్రం చంద్రబాబు అరెస్టు విషయంలో ఏమాత్రం స్పందించలేదు. అప్పటికే ఎన్టీఆర్పై ఆగ్రహంతో ఉన్న టీడీపీ శ్రేణులు చంద్రబాబును అరెస్ట్ నేపథ్యంలో కూడా స్పందించకపోయేసరికి మరింత ఆగ్రహం పెంచుకున్నారు. అప్పటి నుండి ఎన్టీఆర్పై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరోపక్క ఎన్టీఆర్ అభిమానులు సైతం టీడీపీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్కు సపోర్ట్ ఇస్తూ వారి పోస్టులు పెడుతున్నారు. ఇలా ఇరువురు పోస్టులు, కామెంట్స్, వ్యతిరేకత విమర్శలు చేస్తూ వారు కొనసాగిస్తూ వస్తున్నారు. గతంలో నారా లోకేష్ పాదయాత్రలో కూడా ఎన్టీఆర్ఏ భవిష్యత్ సీఎం అంటూ పోస్టర్లు పెట్టి నారా లోకేష్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు, ఒంగోలులో అయితే ఈ ఏకంగా కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు కట్టి మరింతగా రెచ్చగొట్టారు. ఇలా కొద్ది రోజులుగా పోస్టర్లు, ఫ్లెక్సీలు పెడుతూ టీడీపీ శ్రేణులకు మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నారని తెలుస్తుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా అచ్చంట నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జూనియర్ ఎన్టీఆర్, టీడీపీ అభిమానుల మధ్య కొట్లాట జరిగింది. కొందరు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ఫోటోలతో ప్లకార్డులను పట్టుకొని టీడీపీ సభకు వచ్చిన సంఘటన మనం చూసాం. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టేలా చేయడంతో టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకొని వచ్చిన వారిని సభ నుండి బయటకు పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య తోపులాట, కొట్లాటలు కూడా జరిగాయి. అయితే ఇదంతా నిజంగా ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్నారా, లేక వైసీపీ కావాలనే ఇలా ఎన్టీఆర్ పేరుతో గొడవ సృష్టిస్తుందా అనేది ఎవరికి అర్థం కాని విశేషం. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తే బాగుంటుందని, ఒకవేళ అభిమానులు ఇలాగే చేస్తున్నట్లయితే వారికి నచ్చ చెప్పడం వంటిది చేయాలని సూచిస్తున్నారు. లేదంటే ఎన్టీఆర్ పేరు చెప్పి ఇంకెన్నో దాడులు పాల్పడతారని అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ ఇప్పటికైనా స్పందిస్తారా, రాబోయే రోజుల్లో ఎలాంటివి జరగకుండా చూస్తారో వేచి చూడాలి.